అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ 76వ రిపబ్లిక్ డే అంటే 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 2025 రిపబ్లిక్ డే యొక్క థీమ్ ఏమిటో తెలుసా? స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అంటే బంగారు భారతదేశం, వారసత్వం మరియు అభివృద్ధి అనే నేపథ్యంలో ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవంని జరుపుకుంటున్నాము. మరి మన గణతంత్ర దినోత్సవం వేడుకలకి వచ్చిన చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఇండోనేషియన్ ప్రెసిడెంట్ అయిన ప్రబోవో సుబియాంటో గారు. ఈయన మన వేడుకల్లో పాలు పంచుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇది ఇండోనేషియా మరియు భారత్ల మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాలను సూచిస్తుంది. ఈ వేడుకలను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారు, ఎందుకు ఈ వేడుకలను జరుపుకుంటామో తెలుసుకుందాము. గణతంత్రం లేదా రిపబ్లిక్ అంటే ఏంటి? ఒక దేశమును ఎన్నుకోబడిన ప్రభుత్వం అలాగే ఎన్నుకోబడిన నాయకుడు పరిపాలిస్తున్నట్లయితే ఆ దేశం గణతంత్ర దేశం అంటాము. మన భారతదేశంలో కూడా ప్రభుత్వం, రాష్ట్రపతి అనే వాళ్ళని ఎన్నుకుంటాం, కానీ వంశపారంపర్యంగా వచ్చిన వారు కారుగా. అందుకే భారతదేశం గణతంత్ర దేశం అని ఈ వేడుకల ద్వారా తెలియజేస్తాము. మరి జనవరి 26నే ఎందుకు జరుపుకుంటాం? స్వతంత్ర పోరాట సమయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్యాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసుకుంది. కానీ 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్రం రావడంతో ఆగస్టు 15ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించారు. అయితే మన దేశం సరిహద్దులేమిటి, దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, భారత పౌరులకు ఉన్న హక్కులేమిటి, విధులు ఏమిటి మొదలైన విషయాలను నిర్ణయిస్తూ మన పెద్దలు తయారు చేసిన ఒక గైడ్ భారతదేశ రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రచించిన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశంగా అవతరించింది అనే ప్రత్యేకతకు సూచిక. అదే రోజున భారత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. 1930లో నిర్ణయించిన దానికి గుర్తుగా 1950 జనవరి 26న భారత్ అధికారికంగా గణతంత్ర దేశమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటూ ఉంటాం. మరి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవానికి మధ్య తేడా ఏమిటి? ఎందుకు 2 సార్లు జెండా పండుగ చేసుకుంటాము? స్వాతంత్ర దినోత్సవం అనేది 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి బానిస సంఖ్యల నుండి విముక్తి పొందిన రోజు గనుక ఆ రోజున స్వాతంత్ర దినోత్సవం అంటాం. ఆ రోజున దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధులకు గుర్తుగా వేడుకలు జరుపుకుంటాం. మనకి స్వాతంత్రం వచ్చాక మన ప్రభుత్వం మరియు విధులను మనమే తయారు చేసుకుని గణతంత్ర దేశంగా ఏర్పడిన దానికి, మనం సాధించిన ప్రగతికి గుర్తుగా గణతంత్ర వేడుకలు జరుపుకుంటాము. ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం వేడుకల మధ్య ఉన్న తేడాలేమిటో తెలుసుకుందాం. స్వాతంత్ర దినోత్సవం న్యూఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ వద్ద నిర్వహిస్తే, గణతంత్ర దినోత్సవం న్యూఢిల్లీలో ఉన్న కర్తవ్య పాథ్, ఒకప్పటి రాజ్పాథ్లో నిర్వహిస్తాము. ఆగస్టు 15న జెండాను మడతపెట్టి జెండా కర్ర కింద భాగం నుంచి పైకి లాగి ఎగరేస్తే, గణతంత్ర దినోత్సవం రోజున పూల రేకులతో కూడిన జెండాను
కర్ర పైభాగంలోనే కడతారు. రాష్ట్రపతి తాడు లాగగానే జెండా తెరుచుకుంటుంది. దాన్ని జెండా ఆవిష్కరణ అంటారు. అప్పటికే స్వేచ్ఛను పొందిన దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని జెండా ఆవిష్కరణ సూచిస్తుంది. స్వాతంత్ర దినోత్సవం రోజు కంటే గణతంత్ర దినోత్సవం రోజున వివిధ దళాల సైనిక కవాతులు, సైనిక విన్యాసాలు, క్షిపణి ప్రదర్శనలు, రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే దేశ అభివృద్ధిని ప్రతిబింబించే అద్భుతమైన శకటాలు, ప్రదర్శనలను చూడవచ్చు. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని జెండా వందన సమయంలో పాడితే గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని పెరేడ్ అయ్యే సమయంలో పాడతారు. అశోక్ చక్ర, పరమవీర్ చక్ర, పద్మ పురస్కారాలు వంటి దేశ అత్యున్నత సైనిక మరియు పౌర పురస్కారాలను గణతంత్ర దినోత్సవం రోజునే ప్రకటిస్తారు. భారత ప్రభుత్వం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవంకి గుర్తుగా ఒక పోస్టల్ స్టాంప్ని కూడా విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం రోజు కర్తవ్య పాత్ దగ్గర జరిగిన రిపబ్లిక్ డే సన్నివేశాలను ఇప్పుడు చూద్దాం.
संस्कृति विभाग से संबंधित, जिसमें क्वालिटी एजुकेशन को दर्शाया गया है। उच्च शिक्षा के क्षेत्र में विकास और डिजिटाइजेशन के लाभ। केंद्रीय लोक निर्माण विभाग CPWD की झांकी संविधान के 75वीं सालगिरह को भव्यता के साथ यहाँ देखा जा सकता है। अशोक चक्र के साथ समय का पहिया है जो गतिशीलता का सूचक है। Our difficulty is how to make that we have today. Take a decision and march in a cooperative way on that road. While preserving its heritage, the state's cultural and development journey. And now wooden toys, an eternal heritage of Andhra Pradesh. A 400-year-old craft tradition celebrated for its eco-friendly, smooth, vibrant and toxin-free toys. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా సురభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.